తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఉద్యోగుల వేతన సవరణపై ఉత్కంఠ కొనసాగుతుంది. ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో బ్యాంక్ చైర్మన్, పాలక మండలి సభ్యులు కీలక వ్యాఖ్యలు చేశారు. పీఆర్సీ అమలు చేయడం తమ పరిధిలో లేదని, ఆ నిర్ణయం పూర్తిగా ప్రభుత్వ చేతుల్లోనే ఉందని స్పష్టం చేశారు. బ్యాంకు లాభాల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉత్తర్వులు లేకపోవడం వల్లే ఉద్యోగులకు న్యాయం చేయలేకపోతున్నామని వారు వెల్లడించారు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఎన్పిఏ గణనీయంగా తగ్గించాం. తిరుపతిలో కోఆపరేటివ్ బ్యాంక్ వసూలు కానీ ఎన్నో మొండి బకాయిల్ని బ్యాంకు యొక్క అభివృద్ధి కోసం వసూలు చేశాం. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి 50 కోట్లు డిపాజిట్లు తీసుకుని రావడానికి ఒప్పందం చేసుకొని 10 కోట్లు కూడా తిరుపతి కోఆపరేటివ్ బ్యాంకులో డిపాజిట్ చేయించాం. ఖాతాదారులకి ఏటీఎం సౌకర్యం కానీ, గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ ఇలాంటి అధునాతిక సౌకర్యాలన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వచ్చినాం. ముఖ్యంగా పీఆర్సీ విషయం, ఏదైతే పే రివిజన్ కమిషన్ ఉందో దాని గురించి 2022 మేము ఎన్నికైన తర్వాత మా చైర్మన్ గారు సంబంధిత శాఖ ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది. అప్పుడు ఆయన పీఆర్సీకి మీ పాలక వర్గానికి ఏం సంబంధం, మీ పాలక వర్గం ముందుగా ఏదైతే బ్యాంకులో ఎన్పిఏ గణనీయంగా పెరిగింది, మొండి బకాయిలు చాలా ఉన్నాయి, ముందు మీరు దాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి కానీ పాలక వర్గానికి పీఆర్సీకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి ఆ రోజు ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పడం జరిగింది. ఎన్పిఏ నా పేరు కేతం జయచంద్రారెడ్డి, తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ని. వాసు యాదవ్ తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్, అమర్నాథ్ రెడ్డి, బ్రహ్మానందరెడ్డి, జ్యోతి ప్రకాష్, సురేష్ రెడ్డి, మాకం చంద్రయ్య, కాసిం ఖాన్ గౌరవ డైరెక్టర్లు. గత 5 రోజులుగా తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగులు పీఆర్సీ కోసం నిరసన తెలియజేస్తున్నటువంటి సందర్భం గౌరవ జర్నలిస్టులందరికీ కూడా విదితమే. పూర్తిగా పీఆర్సీ అన్నటువంటి అంశం ప్రభుత్వ పరిధిలోనిది. పాలక మండలికి ఎటువంటి సంబంధం ఉండదు. పాలక మండలి యొక్క విధి విధానాలు ఏంటంటే కోఆపరేట్ చట్టాలని అమలు చేసేటువంటి వాళ్ళమే తప్ప చట్టాలని మనము రూపుదిద్దేటువంటి పవరు పాలక మండలికి ఉండదు అన్న విషయము